హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే చికెన్ పకోడా చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా యమ్మీగా చాలా బాగుంటుంది. ఇంత టేస్టీ చికెన్ పకోడా నేను ఎలా చేశానో చూసేద్దామా? దీనికోసం నేనైతే ముందుగా ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్, శనగపిండి 2 స్పూన్స్, గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. గడ్డ పెరుగైతే చిలికి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఒక గరిటె వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ వేసి ముక్కలకి బాగా పట్టించేసేవాలి. దీని కలర్ కోసం నేనైతే కుంకుమ పువ్వు నీళ్ళు అయితే 1 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేశాను. ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేస్తున్నాను. ఈ చికెన్ పకోడా మనకి ఈవినింగ్ కావాలనుకోండి, ఇది ఉదయాన్నే ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే మళ్ళీ ఈవినింగ్ ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా అప్పటికప్పటికే తయారు చేసుకొని వెంటనే ఆయిల్లో వేసి చేసుకుంటే కొద్దిగా నారలాగా ఉంటుంది. చికెన్ ముక్కలైతే ఒకవైపు వేగిపోయాయి, ఇంకోవైపు వేయించేస్తున్నాను. రెండో వైపు కూడా గోల్డ్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన చికెన్ ముక్కలన్నీ కూడా ఇదేలాగా వేయించేస్తున్నాను. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు వేయించిన ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ మళ్ళీ ఈ ఆయిల్లో వేసి వేయించేస్తున్నాను. ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా నిమ్మరసం, గరం మసాలా, కొద్దిగా కారం, ఉప్పు చల్లి బాగా కలిపేసి మళ్ళీ రెండోసారి ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి. అంతే, చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ముక్కలు కూడా బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేస్తున్నాను. ఈ చికెన్ పకోడాకి కొద్దిగా నిమ్మరసం పిండేసి ఆనియన్ ముక్కలతో తింటే చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే మైనీస్ తయారు చేసి పక్కన పెట్టున్నాను. చికెన్ పకోడాలకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.